నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. దేవుడు ఈ దినాన్న ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడినట్లు మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు ప్రభువా. దేవనైనా ఇంతవరకు పాటల ద్వారా స్తుతించడానికి సహాయం చేశారు తండ్రి. ఈ సమయమందు మీ యొక్క వాక్యం వినదలుచుకుని ప్రభువా, మీ సన్నిధిలో మేము ఉండగా మీరే కృప దయచేయండి తండ్రి. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్కు మేము వినగలుగుటకు సహాయం చేయండి. యేసు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి విధమైన అడ్డంకులను, సాతాను శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క లక్షణములను, యేసుక్రీస్తు యొక్క గుణములను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సుగుణములను మేము తెలుసుకొనగలుగుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. తద్వారా నాయన హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంతవరకు మనం 5 నామాల గురించి మనం నేర్చుకున్నామండి. ఈ దినమున 6వ పేరు గురించి మనం తెలుసుకుందాం. అదేంటి అని అంటే రోషము కలిగిన దేవుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో అయ్యగారు చదివినట్లుగా మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అదేవిధంగా మన దేవుడు అంతే రోషము కలిగిన దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మార్గాల్లో నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని అనుసరించి నడుస్తూ ఉంటారో, వారి ఎడల ఆయన లెక్కించలేనంత ప్రేమను చూపిస్తారు. అదే విధంగా ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో వారి పక్షమున రోషం కలిగిన దేవుడిగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాట రెండోసారి చెప్పబడుతుందండి మోషే గారి ద్వారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 24వ వచనంలో చూసుకుంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని రోషము కలిగిన దేవుడు. మొట్టమొదటే మనం ఈ యొక్క పేరు గురించి మనం నేర్చుకున్నాం. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడంటే దహించు అగ్ని అయిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. మన పక్షమున ఆయన రోషం కలిగి ఉంటారు. తన పిల్లలు ఎప్పుడు సిగ్గుపొందకూడదని, తను ప్రేమించిన వారు ఎప్పుడు ఓడిపోకూడదని, తను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు సిగ్గుపడకూడదని, వారు వెలుగుతో నింపబడాలని, వారు అన్ని విధాల సమృద్ధి కలిగిన వారిగా ఉండాలని మన పట్ల రోషం కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏదన్నా చిన్నది వచ్చింది అని అంటే ఇంతేలే, మన జీవితం ఇంతేలే, ఈ జబ్బు ఇంకా తగ్గదులే, లేకపోతే ఇంకోటి అవ్వదులే, ఈ నెగిటివ్ వర్డ్స్, ప్రతికూలమైన మాటలు మనం ఈజీగా మాట్లాడేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అసలు భయపడకండి అని చెప్పిన దేవుడు, ఎవరైతే వెల ఇచ్చి కొనుక్కున్నాడో ఆ తండ్రి మన పట్ల రోషం కలిగి, మనం ఎక్కడా జారిపోకుండానట్లు, లోకస్తుల ఎదుట మనం ఓడిపోకుండా ఉండునట్లు, అన్యుల ఎదుట మనం సిగ్గుపడకుండా ఉండాలని ఆ దేవుడు మన పట్ల రోషం కలిగి మనల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు. ఆ దేవుడు ఆ రోషాన్ని బట్టే, ఆయనకున్న రోషం కూడా మనం కలిగి ఉండాలండి. క్రైస్తవులుగా సిగ్గుపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, వెనకం చేయవలసిన అవసరం లేదు, మనల్ని మనం తక్కువగా చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికమైన తగ్గింపు జీవితము, విరిగి నలిగిన హృదయము, పశ్చాత్తాప హృదయము, అవి మనం దేవుని పట్ల కలిగి ఉండాలి. ఎవరైతే దేవుడి తెలీదో, లేకపోతే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కానీ అలాగని చెప్పి వారి కాళ్ళు పట్టుకుని వారి కాళ్ళలో నుంచి దూరిపోయి రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే లోకువ చేస్తారు. అదే వివేచన కలిగి మనం ఉండాలి. కానీ దేవుడు ఎందుకు రోషం కలిగి ఉంటాడు అని అంటే, నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆ రోషం కలిగిన దేవుడు ఎలా ఉంటారు? నిర్గమాకాండం ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయువాడు. ఆయన రోషం మనం ఎవరికైనా విలువిస్తే, ఎందుకంటే దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు, కొరత నిబంధనలు. ఒకటి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని, లేకపోతే యెహోవా దేవుడిని మనం పూజించాలి, ప్రేమించాలి, సేవించాలి.
ఆయన ఎదుటే లోబడాలి, ఆయన ఎదుటే మనం భయపడాలి. అంతేగా అది కాకుండా మనం ఎవరికైనా, అది భర్త అవని, భార్య అవని, పిల్లలు అవని, స్నేహితుడు అవని, ఇంకోళ్ళు అవని, అధికారులు అవని, ఎవరవని వారి ఎదుట మనం తలదించాము అని అంటే మన పట్ల రోషం కలిగిన దేవుడైన. అక్కడ 34వ అధ్యాయం 14వ వచనం నిర్గమకాండంలో చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఆయనకు తప్పకుండా, ఆయనకు తలవంచకుండా ఎదుట మనం తలవంచాల్సిన అవసరం లేదు. మనం తల ఎత్తుకుని ఉన్నప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే కీర్తనలో ఉంటుంది, ఆయన భయపడక ఆయన దేవుడని మనం తెలుసుకుంటే, ఊరకుండుడి నేనే యెహోవానని తెలుసుకున్నది. ఆయన యెహోవాని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఈ చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఈ పేర్లు తెలుసుకున్నట్టే ప్రయత్నం ఏంటి అని అంటే, ఆ యెహోవాలో ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన తప్పక ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటివారి ఎదుట మనలను తలదించుకోనివ్వని గొప్ప దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 35:14 చూడండి. 39 చూడండి ఒకసారి. 39:25. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి దేవుని నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తాను. ఇజ్రాయేలీల ఎడల రోషం కలిగి, ఒకవేళ మనము దేవుని నామానికి వ్యతిరేకమై వెళ్ళిపోయినా కానీ మనం ఆయన ఎదుట, జనుల ఎదుట పశ్చాత్తాపం కదండి, దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడి, ప్రభువా నీవే నాకు దిక్కు నాయన, నువ్వు నా శరణు, నువ్వు నా తండ్రివి, నేను నీ కొడుకుని, నీ కూతురుని ప్రభువా అంటే, ఆయన రోషం కలిగిన వాడే ఏం చేస్తాడట, చెరలో నుండి రప్పిస్తాడు. నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ చెరలో, అక్కడ ఆ సందర్భం ఏంటంటే బబులోను దేశంలో వారు చెరలో ఉన్నారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏ చెరలో ఉన్నామో, ఏ పాపం అనే చెరలో ఉన్నామో, లేకపోతే శారీరకంగా ఏ అప్పులనే చెరలో ఉన్నామో, ఏ అనారోగ్యం అనే చెరలో ఉన్నామో, ఏ ఉద్యోగం లేమని చెరలో ఉన్నామో, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్న మాట యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనం ద్వారా, తన పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడే యూదా ప్రజలను చెరలో నుండి రప్పిస్తాడు. తర్వాత జాలి పడతాడు. మన పట్ల జాలి చేసుకుంటానికి రోషం కలిగిన దేవుడు అండి. ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించండి. మన ఎడల చాలామంది జాలి చూపిస్తారు, కానీ మన దేవుడు అలా కాదు. రోషంతో ఉండి నా ప్రజలు ఇలాగ అయిపోయారు, ఇలా ఉన్నారు, అసలు నేనేంటి, నా ప్రజలేంటి అని మన పట్ల రోషం తీసుకుని, ఎలాంటి రోషం అంటేనండి, కోడి తన పిల్లల పట్ల, పిల్లల కోడి అది మేతకి బయటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలు కూడా కోడికి దూరంగా ఉంటాయి. కొన్ని కోడి పిల్లలు అవి దూరంగా వెళ్ళి మేత తింటున్నప్పుడు ఏదన్నా కాకి కానీ గ్రద్ద కానీ వాటిని తన్నుకెళ్ళిపోదామని, వాటి బాధ ఆటిది ఆహారంగా పనికొస్తుందని వాయి తన్నుకెళ్ళిపోదాం అనుకుంటే, ఒక్కసారి ఎవరైనా ఆ కోడి యొక్క ముఖ కవలికలు చూడండి ఎలా ఉంటాయో. లేదంటే ఒకవేళ యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది తప్పకుండా, ఆ కోడి యొక్క ముఖ కవలికలు చూస్తే దానికి ఉన్న రౌద్రం మనిషి కంటే ఎక్కువ రౌద్రం కలిగి ఉంటుంది. ఎందుకంటే తన పిల్లలు వాటికి ఆహారం అయిపోతారు, పిల్లలు చచ్చిపోతారని ఎంత రోషంతో ఉంటుందో ఆ కోడి పెట్ట మనం కోస్తే అది మాంసం అయిపోద్ది ఏమాత్రం అండి. అదే అంత రోషం ఉంటే మన తండ్రి సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు తన పిల్లలు చెరలో ఉంటే రోషం కలిగి వారి పట్ల జాలిపడి వారిని ఆ చెరలో నుండి బయటకు తీసుకొచ్చేసే గొప్ప దేవుడు. అంత రోషం కలిగిన దేవుడైన ఆ దేవుడిని మనం స్తుతిస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు రోషం కలిగిన దేవుడు అని మనం నోటితో ఉచ్చరించుచుండగా మన మనస్సు, మన హృదయం, ప్రభువా నా పట్ల నువ్వు ఎంత రోషం కలిగి ఉన్నావు కదయ్యా, కోడి తన పిల్లల పట్ల జాలిపడేటట్లుగా నువ్వు నా పట్ల జాలి పడుతున్నావు కదా ప్రభువా అని హృదయాంతరంగాల్లో నుండి ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ఆ స్తుతి సింహాసనం మీద దేవుడు సింహాసనాసీనుడు అవుతాడు. అంతేకాదు మన బ్రతుకులకు ఆశీర్వాదం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూద్దామండి. జకరియా గ్రంథం మరియు
సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై జకరియా గారికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు దేవునికి స్తోత్రం. సియోను అంటే నీవు నేనే. మిగుల ఆసక్తితో సియోను పట్ల నేను రోషం వహించి ఉన్నాను, బహు కోపము కలిగిన వాడనై దాని విషయమందు నేను రోషం వహించాడట. మనం ఓడిపోయిన వారిగా, మనము చేతగాని వారిగా, విశ్వాస జీవితంలో జారిపోయే పరిస్థితులలో మనం ఉంటే మనల్ని పైకి లేవనెత్తడానికి, ఆయన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టడానికి, ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడడానికి, మన ద్వారా ఆయన నామం ఉన్నతం చేయబడడానికి బహు రౌద్రం కలిగిన, రోషం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి ఎంత కోపం అంటేనండి, ఎంత కోపం అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డైనింగ్ టేబుల్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక టేక్తో కానీ ఇంకో దాంతో చెక్కతో చేసి మనం ఎత్తాలంటే 2-3 మనుషులు కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ మట్టల ఆదివారం రోజు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆ దేవాలయము వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా చేయబడితే దాన్నంతా వారందరినీ చల్లా చెదురు చేసేసి అక్కడున్న బల్లలను యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే, ఇప్పుడులా చిన్న చిన్న బల్లలు ఉండవండి యెరూషలేము దేవాలయంలో, అంత పెద్ద బల్లలను సైతం ఒక్కడే పక్కకు ఇసిరేసినంత శక్తి కలిగిన, కోపం కలిగిన, రోషం కలిగిన దేవుడు. మనం చెరలోకి వెళ్ళిపోతే, మనం అపవాది చెరలోకి వెళ్ళిపోతే, మనం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతే, అనారోగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతే, మీ దేవుడు ఏమాయను అని అన్యజనులు మనలను నిందిస్తూ ఉంటే, మన దేవుడు రోషం కలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన మీద నువ్వు మనసు పెట్టుకున్నట్లయితే, ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయనకు మొదటి స్థానం మన బ్రతుకుల్లో మనం ఇవ్వగలిగినట్లయితే, రోషం కలిగిన దేవుడు నిన్ను మహాజలరాశుల్లో నుండి పైకి తీసుకొచ్చి సమభూమిలో నిలవబెట్టగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. రోషం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న మరొక పేరు రోషము కలిగిన దేవుడు. 7వ పేరు చూద్దాం. 7వ పేరు కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గము అయ్యున్నారు. ఆయన మనకు ఆశ్రయము. రెండవది అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్న పేరు, 2వ పేరు. మామూలుగా యథావిధిగా చూసుకుంటే ఇది 8వ పేరు, అంతే కదండి. 8వ పేరు దహించు అగ్ని, భూలోక న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడు, స్వస్థపరచు దేవుడు, ప్రేమస్వరూపి, రోషము కలిగిన దేవుడు. 7వ పేరు ఆయన పేరు ఆశ్రయము. ఆయన మనకు ఆశ్రయం. 46వ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే, ఆయన మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నారు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. 18వ కీర్తన అంతా చూసుకుంటే కూడా ఇదే మాట ఉంటుందండి. ఇదే మాట మరలా మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఏమని? 18వ కీర్తన 1వ వచనం, 2వ వచనం చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించే నా దుర్గం. దేవునికి స్తోత్రం. మనం ఆశ్రయించదగిన దేవుడు అండి. ఇందాక మనం ఆరాధిస్తూ పాడుకున్నాం. ఆ పాట చరణం అయితే పాడలేదు, కానీ సమయాన్ని బట్టి మనుషులను నమ్ముకుంటే మభ్యపడిపోతాం, ధనాన్ని నమ్ముకుంటే దగా పడిపోతాం. కానీ యేసయ్యను నమ్ముకుంటే, ఆపత్కాలముల నమ్ముకొనదగిన సహాయకుడిని నమ్ముకుంటే ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయము, మన ప్రాణము, మన ఆధారమైన దేవుడు. ఆయన వైపు మనం చూసినట్లయితే, ఆయన వైపు కీర్తనలో ఉంటుంది కదా, యెహోవా వైపు చూడగా, దేవుని వైపు చూడగా, వాక్యము వెలువడగా వెలుగు కలిగాను. మనం ఆయన వైపు చూస్తే చాలు, మనకు వెలుగు కలుగుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ వాడు మధ్యస్థముగా చెప్పబడిన 118వ కీర్తన 8వ వచనం, ఆ మనుష్యులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. మనకు ఆశ్రయమైన దేవుడు ఆయన.
ఇంకా మంచి మాటలు ఉంటాయి. ఆ 46వ కీర్తన, ఆ ఆశ్రయము ఆపత్కాలను నమ్ముకున్న దగ్గర ఏం చేస్తాడంటే 2వ వచనాన్ని చూస్తే, కావున మార్పు నొందినను. భూమి మార్పు చెందేసిన గాని, నడి సముద్రములో పర్వతములు నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినా గాని, వాటి జలములు ఘోషించుచు వాటి సముద్ర జలములు ఘోషించుచు నురుగు కట్టిన నురుగు కట్టినా గాని, ఆ పొంగునకు పర్వతములు ఆ పొంగుకి ఆ నురుగుకి పర్వతములు కదిలినను కదిలిపోయినా గాని మనము భయపడ. మనం భయపడం. ఎందుకంటే మన దుర్గము, మన ఆశ్రయము యేసుక్రీస్తు ప్రభు. భూమి మార్పు నొందేసిన, మనము నిలబడిన భూమి అది భూకంపం వచ్చి రకరకాలుగా మారిపోయిన, మనం నమ్ముకున్న మన కుటుంబ సభ్యులు, మనం ఎవరైతే మనకు ఆధారం అనుకున్నామో ఆధారం చెదిరిపోయి, ఏ డబ్బునైతే నమ్ముకున్నామో ఆ డబ్బు చల్లా చెదిరైపోయి ఒంటరిగా నిలబడిన, భూమి మార్పు నొందేసిన, పర్వతాలు మునిగిపోయిన, ఆ సముద్రపు నురగకు ఆ పర్వతములు కదిలిపోయిన మనం భయపడవలసిన అవసరం లేదు. దావీదు గారు అంటారు కదా, నువ్వు నాకు ఆశ్రయదుర్గం ప్రభువా, నా రక్షణ శృంగానివి నువ్వు. అందుకే 91వ కీర్తనలో కూడా భలే మంచి మాట అండి. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన రెక్కల చాటున దాగుకుంటాం. ఎవరి రెక్కల చాటున? దేవుని రెక్కల చాటున. దేవుని రెక్కల చాటున. దేవుని దూత రెక్కలకే ఎంతో బలం ఉంటే, సర్వశక్తిమంతుడైన ఆ దేవుని రెక్కలు. ఎవరైనా చిన్నపిల్లల్ని లేకపోతే బాధల్లో ఉన్న పిల్లల్ని మనం హత్తుకున్నాం అనుకోండి, ఆ రెక్కల్లో ఎంత సంతోషమో, ఆ భుజాల చాటున ఏమండి ఎంత ఆనందమో. అదే మనం ఓదార్చబడాలి అని అంటే, మనకున్న కష్టాలు అందరూ వింటారు కానండి, అందరూ విన్నదానికంటే మరెక్కువగా హేళన చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన హక్కును చేర్చుకుని ముద్దాడే దేవుడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఉంటుందండి. 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. మనము కూడా ప్రతి భారమును ప్రతి కష్టమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టేసి విశ్వాసమునకు కర్తయు దేవునికి స్తోత్రం ఆశ్రయమైన యేసు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం నడిస్తే ఆయన ముందు, మన ముందు దహించి అగ్నిగా వెళ్తారు. ఆయన మన ముందు రోషం కలిగిన దేవుడిగా నడుస్తారు. ఆయన మనకు న్యాయం తీరుస్తారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆ సర్వశక్తిమంతుడైన దేవుడికి ఏముంటుందండి అసాధ్యం? ఆ కార్యాలన్నీ చేస్తాడు. ఆయన ఆశ్రయంగా నమ్ముకుందాం. ఒకవేళ ఇంతవరకు దేన్నైనా ఆశ్రయంగా తీసుకున్నావేమో అది తీసి పక్కన పెడదాం. ఈ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుండగా, దేవా నీవే నాకు ఆశ్రయమయ్యా, నేను నిన్ను ఆశ్రయంగా చేసుకుంటాను ప్రభువా అని ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, మనల్ని విడువక మనకు ఆశ్రయమై, ఆయన మన కొరకే కదండి ప్రాణం ఇచ్చింది, మన కొరకే. ఏమని యేసుక్రీస్తు గురించి మనం సాక్ష్యం చెప్తామంటే ఒకటే మాట, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇక అంతకంటే ఏమివ్వాలి? మా దేవతలందరూ ఇలాగా గడిచిన కాలంలో ఎవరో ఒకరు, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు? ఇంతమంది దేవతలు మనకు ఉన్నారు కదా, వారందరిని విడిచిపెట్టి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే ఒకటే మాట, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, వీళ్ళందరూ నా ప్రాణం తీశారు. అదే నేను ఇచ్చిన సమాధానం, దేవుడిచ్చిన కృప. ఆయన మనకు ప్రాణం ఇచ్చారు, ఇక అంతకంటే ఏం కావాలి? కనుక మొదటిది రోషం కలిగిన దేవుడు, రెండవది ఆయన ఆశ్రయం. మూడవది యెషయా గ్రంథము 6వ అధ్యాయము, 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని నిండి ఉన్నదని గాన ప్రతిగానములు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఇక ఆయన ఒక్కడే పరిశుద్ధుడండి. పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు, నాలో పాపముందా అని రూపించగలరా అని సవాలు చేసినవాడు. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. మిగతా వారి గురించి మనకు అక్కర్లేదండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుని పిల్లలుగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన లేఖనాలు పరిశుద్ధం.
ఏమంటే ఆయన నామం పరిశుద్ధం. ఉదాహరణకు కొన్ని మాటలు నేర్చుకుందామండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 2వ తిమోతి పత్రిక ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, పాపపరితులై నానా విధములైన. ఎంతంటే 2వ తిమోతి అండి. 1వ తిమోతి చూడండి, 1వ తిమోతి 3:4. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని లేదు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మనము మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధమైన యాజకులము. 9వ వచనం ఒకసారి చూద్దాం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం. 5వ వచనంలో ఏముందండి? పరిశుద్ధమైన యాజకులం. 9వ వచనంలో పరిశుద్ధమైన జనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. వినిన నాటి నుండి ప్రార్థన చేయటం మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారగునట్లు ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునేవారనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యము, పరిశుద్ధులమైన యాజకులము, పరిశుద్ధులమైన జనాంగము, పరిశుద్ధులమైన స్వాస్యము, పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ నామము. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఏమంటే అద్దం ముందుకెళ్ళి చూసుకున్న తరువాత ఏదన్నా ఒక మచ్చ ఉంది అని అంటే, లేకపోతే ఏదన్నా ఒక గొల్ల ఏదన్నా కురుపు వచ్చింది అని అంటే అది పోయేంత వరకు మనం ఊరుకోం. ఏదో రకంగా ఏదో వాడి దాన్ని రకరకాలుగా చేస్తాం. ఎందుకంటే మనుషులందరి ముందు మనము అందంగా కనపడాలన్న తాపత్రయం మనది. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు అని అంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. అది మనందరికీ తెలిసిందే. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన ముందు మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఇక ఈ పరిశుద్ధత గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. మనం ఆలోచన విధానంలో కానీ, మనం మాట్లాడే విధానంలో కానీ, లేకపోతే మనం ఇతరుల గురించి మనం ప్రజెంట్ చేసే విధానంలో కానీ, లేకపోతే ఇతరులు మనకి ఏమైనా చేసినప్పుడు వారి పట్ల మనం రియాక్ట్ అయ్యే విధానం అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. ప్రతిదీ దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. జాగ్రత్త. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలో కొలసీ పత్రిక 1:12లో రకరకాల ఇంచుమించు 7 గుణలక్షణాలు ఉన్నాయి అక్కడ. ఆ గుణలక్షణాలన్నిటినీ చూస్తే చివరికి ఏమవుతాం అంటే పరిశుద్ధమైన స్వాస్యం అవుతాం. ఇప్పుడు మనం మొహం కడుక్కోవాలి, బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ ఉండాలి, పేస్ట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఇవన్నీ కలిసి మనం చేసుకోగలం. అలా కాదనుకుని చేత్తో చేసుకుంటాను, లేదా వేపుల్ల దానికి అవి కూడా ఉండాలి. ఏ కార్యక్రమం అవ్వాలన్నా కొన్ని ఉండాలి. నువ్వు స్వాస్యముగా మారాలి అని అంటే ఆ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12లో వచ్చిన గుణలక్షణాలన్నీ మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తును పోలి మనం నడుచుకుంటాం. నిన్నటి దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడారు. దీపవృక్షం గురించి మాట్లాడుతూ మనం లోకమునకు వెలుగై ఉన్నాం. ఆ దేవునికి వెలుగుగా మనం ఉంటే ఆయన DNA మనలోనికి రావాలి. ఆ DNA ఏంటి? ప్రేమించే DNA, అది క్షమించే DNA, సమాధానపరిచే DNA, ఇంకా చాలా ఉంటాయి.
ఆ డిఎన్ఏ అంతా మనలోనికి రావాలి. అప్పుడు మనం యేసుక్రీస్తుకు సంబంధించిన వారం అవుతాం. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, అపవిత్రతను ఒప్పుకోని దేవుడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన చీకటి కమ్మి లోకపు పాపమంతా ఆయన మీద మోయబడినప్పుడు కుమారుని చెయ్యే వదిలేసినంత పరిశుద్ధుడైన గొప్ప దేవుడు మన దేవుడికి. అంత పరిశుద్ధతను మనం ఏమని చెప్పుకోగలం? తన ప్రియ కుమారుడే సర్వ మానవాళి కోసం పాపమైపోయారని ఆయన చెయ్యి విడిచిపెట్టగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెప్పిన మాట, నా దేవా నా దేవా నీవు నా చెయ్యి ఏలబిడినాడు. ఎందుకు విడిచిపెట్టేశావు ప్రభు? ఎందుకు విడిచిపెట్టేశారంటే ఈయన పాపమైపోయారు, ఆయన పరిశుద్ధుడు. సమాప్తమైపోయి ఆత్మను ఆయన చేతికి అందించిన తరువాత మరలా తండ్రి అయిన దేవుడు హస్తాన్ని పట్టుకుని పునరుద్ధాన శక్తిని పంపి ఆయన పునరుద్ధానం చేశారు. పరిశుద్ధమైన స్వాస్యంగా ఉందాం, పరిశుద్ధ యాజకులుగా ఉందాం, పరిశుద్ధ జనాంగంగా ఉందాం. మనకు ఆయన పరిశుద్ధ లేఖనాలను ఇచ్చారు, పరిశుద్ధ నామాన్ని ఇచ్చారు. అందుకే దావీదు గారి ప్రార్థన కూడా చేస్తారు, దేవా నా యందు శుద్ధ హృదయం దయచే ప్రభువా. 51వ కీర్తన 18వ వచనంలో, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు ప్రభువా. చేసిన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన 51వ కీర్తన. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో దావీదు గారికి తెలుసు. దావీదు చేసిన తప్పేంటో దావీదు గారికి తెలుసు. తప్పెరిగి పాప క్షమాపణ పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆఖరి వచనాల్లో రాస్తాడు, దేవా నీకు విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి కదా. మనం ఆయన పరిశుద్ధతను ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? ఆయన పరిశుద్ధతలో మనం ఎంతవరకు నడుస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఈ దినానికి ఆఖరి పేరు ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. మనందరికీ చాలా బాగా తెలిసిన మాట. ఆయన చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు. 16:13 ఆదికాండ గ్రంథం. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. తనతో మాట్లాడుచున్నది దేవుడికి పేరు పెట్టింది ఆవిడ, హాగర్ గారు. నన్ను చూచిన వానిని నేను చూచితిని. ఇది మనం అందరం చాలా జాగ్రత్తగా ధ్యానించవలసిన మాట. నన్ను చూస్తున్న వాడిని నేను చూచితిని. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, వింటున్నాడు. మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. అందుకే లేఖనాలు ఉంటాయి కదా, కంటినిచ్చిన వాడు కానకుండునా. మన దేవుడు మనకు కంటిని ఏర్పరిచి ఆయన కానకుండా ఉంటాడా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడవు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2:18 ఏలాగూ వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు మన దేవుడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ మాట హాగర్ గారు ధ్యానిస్తూ చెప్పింది, నన్ను చూస్తున్నాడు ఆయన. ఆవిడ పరిస్థితి ఏంటి? ఇంట్లో నుంచి నెట్టివేయబడింది, ఒంటరిదైపోయింది, కనీసం పిల్లాడికి కూడా సాక్కునే పరిస్థితి లేదు, బ్రతికే పరిస్థితి లేదు, జీవితం ఎడారి అయిపోయింది. దానికి సింబాలిక్గా ఆ దేశంలో ఎడారిలో ఆవిడ ఒంటరి అయిపోయి పైనుంచి ఎండ, కింద నుంచి వేడి, రకరకాల పరిస్థితులు, విష జంతువులు, వీటన్నిటి మధ్యన ఒంటరిదైపోయి కనీసం గావు కేక పెట్టిన నేనున్నాను అనే ఆన్సర్ ఎక్కడ లేని పరిస్థితుల్లో నిలబడిపోతే ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎక్కడ ఒంటరి అయిపోయావో కనీసం నువ్వు గావు కేక పెట్టి నీ శక్తినంతా కూడగట్టుకుని హెల్ప్ మీ అని అరిచినా కానీ ఎవ్వరు నీ వైపు చూడట్లేదు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను చూస్తున్నాను, నేను చూచుచున్న దేవుడను. ఆయన చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పరుండుట, నువ్వు మాట్లాడుట, నువ్వు ఆలోచించుట, నువ్వు పాతాళానికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. దావీదు గారు చెప్పిన మాట, మనం ఎక్కడున్నా కానీ మనల్ని చూస్తున్న దేవుడు. నువ్వు మంచి చేస్తున్నా చూస్తాడు, చెడ్డ చేస్తున్నా చూస్తాడు. నువ్వు ఏది చేస్తున్నా చూస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనందరికీ తెలుసు. లోకమునకు వెలుగై ఉన్నారు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఆ సందర్భం, అక్కడ వ్యభిచారం చేస్తున్న స్త్రీ, పట్టుబడిన స్త్రీ, ఆవిడ పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆవిడ పరిగెట్టుకుంటా దేవాలయంలో కూర్చున్నప్పుడు వస్తే ఆయన ఏదో రాసుకుంటున్నాడు.
అక్కడ ఉంటుంది 13వ వచనం అనుకుంటా, 8:13. ఆయన వైపు చూచి వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి చూశాడంతే. అక్కడ వ్యభిచారం స్త్రీకి వెలుగొచ్చేసింది. చూచారంతే, అలా చూచారంతే. దేవుడు చూస్తే చాలు చీకటి అయిపోయిన నీ బ్రతుకులో వెలుగు వచ్చేస్తుంది. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని వచ్చి కొట్టేద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, కానీ యేసయ్య చూచాడు. లోకాసు వార్త 22:61. పేతురు గారు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా ప్రభువా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనంటే దేవుడు ఒక ప్రవచనం చెప్పారు, కోడి కోయక ముందే నువ్వు నన్ను 3 సార్లు ముమ్మారు తెలియనంటావు అన్న తర్వాత 61వ వచనం. పేతురు వైపు చూడగా అప్పుడు దాకా 3 సార్లు యేసుప్రభువా నాకు తెలియదు, యేసుప్రభువా ఆయన ఎవరు అని చిన్న పిల్లల దగ్గర కూడా బొంకిన పేతురు ఎప్పుడైతే యేసు వైపు చూచాడో అలాంశడం రక్షణ ఆయనను అలముకుంది. పోగొట్టుకున్న రక్షణ ఆయనకు వచ్చేసింది. ప్రియ సహోదరుడా, మన దేవుడు చూచుచున్న దేవుడు. అంతేకాదు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీ పాపాల నుంచి విడిపించడమే కాదు, ఐగుప్తులో వారు ఎంత కష్టపడుతున్నారో నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు, మూలుగులు లక్ష్య పెట్టిన దేవుడు ఇట్లా నేను చూచి తిని మన దేవుడు చూస్తున్న దేవుడు. ప్రియమైన సహోదరులారా ధైర్యం తెచ్చుకోండి. ఐగుప్తులో వాళ్ళు ఎంత అగ్ని వంటి శ్రమలు అనుభవిస్తున్నారు. తినటానికి తిండి లేదండి. మగపిల్లలు పుట్టితే వాళ్ళ బ్రతికించుకునే ఓపిక లేదండి. మగాళ్ళందరినీ చంపేస్తున్నారండి వాళ్ళు అక్కడ ఐగుప్తులో. వాళ్ళకి అంత గోషేని దేశం అంతా అల్లకల్లోలమైపోయి రోదన. మగపిల్లోడు పుడుతున్నాడంటే చావు ఆ కుటుంబంలో. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. మంత్రసానులు వచ్చి డెలివరీ అవ్వగానే మగపిల్లోడు అంటే చంపేయాలి. అది రాజాజ్ఞ. వారి బాధను నేను చూచి తిని, దేవుడు చెప్పిన మాట. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఎక్కడో ఐగుప్తు దేశంలో 4-5 వేల సంవత్సరాల క్రితం వారిని చూచిన దేవుడు ఈ దినాన నిన్ను చూస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నీ బాధ చూస్తున్నాడు. ఎవరూ చెప్పుకోలేక నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావేమో, నీ కన్నీటిని నాట్యంగా మార్చుట కొరకై చూచుచున్న దేవుడైన. ఎవరికి చెప్పుకోలేక నీ గుండె ఆందోళనతో ఉందేమో, ఆ గుండె ఆందోళనతో శరీరం చచ్చిపడిపోతుందేమో, యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఎన్నాళ్ళు ఎవరెవరో చూస్తారనుకున్నాం, ఎవరు చూడరండి. యేసుక్రీస్తు ప్రభు చూచుచున్న దేవుడు. ఆ హాగరు అన్యురాలు అంటుంది, నన్ను చూచిన వాడిని నేను చూస్తున్నాను. అదే మాట మనం చెప్పగలిగాం. నన్ను చూస్తున్న దేవుడు మనల్ని చూస్తాడు. మనల్ని చూసి ఆ రోషం కలిగిన దేవుడు రోషము వహించి నీ చెర నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి నీ మీద జాలిపడి నీకు ఆశ్రయమై నిన్ను పరిశుద్ధపరిచి అనేకులు నిన్ను చూచే విధంగా చేయునుగాక. అనేకుల ఎదుట నిన్ను నిలవబెట్టి, ఎవరైతే నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే నాకు అక్కర్లేదని వెళ్ళిపోయారో వారందరి ఎదుట నిన్ను నిలబెట్టి నీ ద్వారా నా ద్వారా దేవుని నామం మహిమపరచబడునుగాక. దేవుడి మాటలు దీవి